స్కిట్ సాతాను తంత్రములు. ఒక మనిషిని, ఒక వ్యక్తిని, అప్పారావు అనే వ్యక్తిని సాతాన్లు ఏ విధంగా బాధ పెడుతున్నాయి అన్నది చిన్న స్కిట్ రూపంలో. అరే మన గురువు ఎక్కడరా? ఇది ఇదిగో గురువు, అది అదిగో గురువు, ఇది ఇదిగో గురువు, అది అదిగో గురువు, ఇది ఇదిగో గురువు. ఆపండి. వచ్చినాక కూడా అదిగో గురువు, ఇది ఇదిగో గురువు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. నేనే గురువునండి, నేనే గురువు. ఒరే, మన ఆగర్భ శత్రువులు, మన బద్ధ శత్రువులు క్రైస్తవులు, మన విరోధులు ఎలా ఉన్నారా? ఇంకెలా ఉంటారా గురువా? అప్పులతో, జబ్బులతో, రోగాలతో ఆగలేక వేగలేక ఒక్కొక్కరుగా పైకి పోతున్నారు గురువా. ఓకే ఓకే, క్రైస్తవులు పరలోకం పోకుండా ఉండాలంటే ముఖ్యంగా 3 పనులు చేయాలిరా. ఏంటి గురువా? ఏంటంటే వాళ్ళు ప్రార్థన అస్సలు చేయకూడదు. అవునవును అవునవును. వాళ్ళు వాక్యం అస్సలు చదవకూడదు. అవునవును అవునవును. ముఖ్యంగా వాళ్ళు అస్సలు బాప్తిజం తీసుకోకూడదు. అవునవును అవునవును. వాళ్ళు ఇవన్నీ చేయకుండా ఉండాలంటే మీరే అవన్నీ చేయాలి వాళ్ళని చెడగొట్టడానికి. అవునవును అన్నిటికీ అవునవును అవునవును అంటారు. అక్కడ ఒకడు ప్రార్థన చేసుకోవడానికి వస్తాడు, వాడు ఇక్కడ మోకరిస్తాడు. ఎలాగైనా సరే మన ప్రార్థనని మీరు చెడగొట్టండి, సరేనా? అలాగే గురువా. వాడు ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు వెళ్తారు కానీ చెడగొట్టడానికి? గురువా నేను వెళ్తా గురువా. ఆనాడు యోగుడు యోయో అనిపించింది నేనే గురువా. ఏంట్రా నువ్వా? నువ్వు ఆనాడు వెళ్తా అనే సింగిల్ ఉన్న యోగును డబల్ ఆఫర్ ఇచ్చి చేసినావు. అద్దురా, నీ వల్ల కాదు, నువ్వు పక్కకు పో. ఇంకెవరు వెళ్తారా? గురువా నేను వెళ్తాను గురువా. ఏం చేస్తావురా? నేను వాళ్ళ ప్రార్థనలు లేతాను గురువా. నువ్వు ఫస్ట్ ఆ ఊపుడు ఆపి వాళ్ళని చెడగొట్టురా. సరే గురువా. వాసన ఎక్కడ? కుళ్ళు వాసన ఎక్కడెక్కడ? కుట్ర వాసన ఎక్కడెక్కడ? ఇంకెక్కడ గురువా? వీడి దగ్గరే. వీడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి మంచి అవుతే వాడికి కుళ్ళు కుళ్ళు. ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే కుళ్ళు కుళ్ళు. ఎవరైనా అందంగా ఉంటే కుళ్ళు కుళ్ళు. సంఘం విషయానికి వస్తే సేజ్ అయితే కుళ్ళే కుళ్ళు. వర్షిప్ చేస్తే కుళ్ళే కుళ్ళు. ప్రార్థన చేస్తే కుళ్ళే కుళ్ళు. అరే అప్పగా నువ్వు ఇంత కుళ్ళు పెట్టుకొని దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలగిస్తాడా? ప్రార్థన ఆపే. గురువా చూసావా ఎట్లా చేశానో? శభాష్ రా, వాడిని ప్రార్థన చేయకుండా ఆపినావు. వాని కుళ్ళు బుద్ధి బయట పెట్టినావు. శభాష్ రా. నేను ఒక సాధారణ మనిషి, నాలో కుళ్ళు లోపంగా ఉండొచ్చు. నేను ప్రార్థించి కుళ్ళు చేస్తాను. నేను ప్రార్థిస్తాను. అరే వాడిని పట్టుకోండిరా, వాడు మారిపోతాడు. వాడు పట్టుకోండి. అరే ఏం మాట్లాడినావురా నువ్వు? వీటితోని రాలేదు, వేస్ట్ ఫెలో. ఇంకెవరు వెళ్తారా వీళ్ళని చెడగొట్టడానికి? గురువా నేను వెళ్తాను గురువా. 6 అడుగులు అంతగా నేను వెళ్ళకూడదు గురువా. అరే ఆగురా, నువ్వు వెళ్ళగొట్టట్లేదురా, నన్ను కొట్టడానికి వచ్చినట్టున్నారా? ఫస్ట్ పోయి నన్ను వెళ్ళగొట్టుకోరా. వేస్ట్ మేలో నువ్వు వేస్ట్. నువ్వేం చేయలేవురా, నువ్వేం చేయగలవురా. నీ తోడేం కాదు, అసలు నీళ్ళే కాదు. నీ పాట రూపంగా చెప్పాలి. తుమ్ 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 తుమ్. ఒరే ఫస్ట్ పాట వాడరా. ప్రియమైన యేసయ్యా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అల్మట్లో పొరపాటు గురువా. అలవాట్లో పొరపాటు కాదు, ఆయన పేరు ఏమాత్రం ఎత్తకురా. వాపో, కొద్దిగా అయితే నా గుండె జారిపోయేది. ప్రియమైన యేసయ్యా. వేస్తుకే రూపమా. వేస్ట్ 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 వేస్తుకే రూపమా. అని అప్పిగా ప్రార్థన చేయమా? ఓ అప్పిగా వేస్ట్ 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 వేస్ట్. ఓ అప్పిగా ప్రార్థన చేయ
మేలు చేసే గొప్ప దేవుడు నా దేవుడు. నేను ప్రార్థిస్తాను, నేను ప్రార్థిస్తాను. అరే వాడిని పట్టుకొని రా, వేస్ట్ ఫెలో వాడు కాదురా, నువ్వు రా వేస్ట్ ఫెలో, నీకేం చేత కాదు. ఇంకెవరు వెళ్తారా ఒక్కని చెడగొట్టడానికి? ఇంతమంది నా దూతాలు ఉండి కూడా వీళ్ళతో అయితలేదు. ఎవరు వెళ్తారా? అరే పొట్టోడు అవి దూతే అంటున్నావు, నువ్వు చేస్తావా నిలగొట్టవా? సరే రా, ఆల్ ద బెస్ట్. ఎలా అయినా అవన్నీ ప్రార్థనలో నుండి పడేసేటట్టు చేయరా. శభాష్ రా, పిట్ట కొంచెం కూత కనమంటే నువ్వేరా అమ్మయ్య, వీడైనా చెడగొట్టాడు. అవును, నా శరీరం అంతా నా దేవుడు పరమ వైద్యుడు. చనిపోయిన డాక్టర్లు లేపినంత గ్రేట్. ప్రార్థిస్తాను, ప్రార్థిస్తాను. ఒరేయ్, ఏం చేయాలా నిన్ను? వచ్చేస్తా ఇచ్చేస్తాను, ఏం చేయలేదు. ఇంకెవరున్నారా? మీరు ఏం తింటావురా నువ్వు? సరేరా, చేయి, ప్రయత్నం చేయి. ఎప్పటికీ అపజయమే, అపజయం కేర పట్టాలి వీడు. వీడు డిగ్రీ ఫెయిల్ కదరా? 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, పీజీ ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్ 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 ఫెయిల్. గురువా, గురువా నేను ఎలా ఓడగొట్టానో చూసావా గురువా? శభాష్ రా, వాని ఆ అపజయాన్ని ఓటమిని గుర్తు చేసి వాని ప్రార్థనలోకి వెళ్ళి ఓడగొట్టావురా. శభాష్. అవును, నేను విజయం వెంబడి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా తండ్రి నాతో ఉండగా విజయమే నా సొంతం అవుతుంది. నేను ప్రార్థన అవ్వను, నేను ప్రార్థన చేస్తాను. అరే వాడిని పట్టుకోండి రా, వాడిని పట్టుకోండి. వాడిని కొట్టకుండా వాడిని కొట్టినా పండగ కొట్టినా ఒక్కటే. ఛీ, ఇంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా వడగొట్టలేడు. ఇంకేమో చెప్తారా? నేనున్నా గురువా, ఏం చేస్తావు గురువా? వాణ్ణి పడగొడతా గురువా. ఏం పడగొడతావేమో, కనీసం నువ్వన్నా ప్రయత్నం చేయకు. పాపం పాపం, పాపం అంటాడేంటి వీడు? అయ్యో పాపం కాదురా, నువ్వు చేసిన పాపాలు అన్నిటి కాదు, ఎన్నో పాపాలు చేస్తావు. ఇన్ని పాపాలు చేస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. ప్రార్థనకి వెళ్ళి లే ఫస్ట్. పాపిగాడు వీడు, పాపిగాడు, పాపాలెన్నో వీడు చేశాడంట, ప్రార్థన కూడా వీడు చేస్తాడంట. పాపి 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 ప్రార్థన ఎందుకు చేస్తావా? పాపి 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 ప్రార్థన ఎందుకు చేస్తావు? ప్రార్థన ముందు లేరా? చూసావా గురువా, ఉన్న ప్రార్థన వల్ల ఎలా లేపాను? శభాష్ రా, శభాష్. నేను పాపని, నేను పాపని. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి తన జన్మస్థలం పాపంలో ఉంటాడు. అందుకే నేను ప్రార్థన అవ్వను, నేను ప్రార్థిస్తాను, నేను ప్రార్థిస్తాను. ఒరేయ్, ఆడు పాపని బాధపడతాంటే అని పోయి పరిశుద్ధుని చేసినావు కదరా. నా కర్మ, మీలాంటి దూతలు నా కర్మ. ఇంకెవరు పోతారా? గురువా ఇప్పటికైనా నాకు అవకాశం ఇవ్వు గురువా, నీ సెకండ్ నడిపించుకుంటా. ఏమో రా, నేను పంపించుడంటేనే భయం అవుతుంది. అప్పుడు పంపిస్తే డబల్ ఆఫర్ చేసినావు, ఇప్పుడు పంపిస్తే వీడికి త్రిబులాఫర్గా దీవిస్తాడేమో నా భయం రా. ఒక్క ఆఫర్ కూడా విడిచిపెట్టా గురువా. సరేరా, నీ ప్రయత్నం నువ్వు చేయి, సీనియర్ పంపించుకో. అలాగే గురువా. ఓ అప్పిగా, ఓ రోలి అప్పిగా, ఎవరికైనా ముక్కు మీద కోపం ఉంటది, నీకేంట టాప్ టు బాటం అన్ని కదా జాంగ్రీ మొక్క కూడా. అలాంటి నువ్వు ప్రార్థన
కోపాన్ని తగ్గించుకోవడానికి నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థిస్తాను, నేను ప్రార్థిస్తాను, నేను ప్రార్థిస్తాను. ఒరేయ్, అది పట్టుకోండ్రా. అది ఎలా తెలుస్తుంది? పట్టుకోండ్రా. ఇంత సీనియర్ గురించి నువ్వు కూడా ఆఖరికి ఇచ్చేసినావు. మీరంతా కలిసి నా న్యూస్ నేర్చుకోవాలిరా. గురువుగా నేను ట్రై చేస్తా ఇప్పుడు. దీన్ని ఎలా పడేయాలో నా న్యూస్ నేర్చుకోవాలి. జో జో పడుకో 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 పడుకో. అదేంటి వీడిని ప్రార్థన చేయకూడదు, మనం వీడిని ఒక్కరిని పడుకోబెడితే ఈ సన్నాసులు పడుకున్నారు. వీడేంటి మరి నిద్రపోయి నిలబడి నిద్రపోతున్నాడు. ఒరేయ్, నువ్వేంటా నిలబడి నిద్రపోతున్నావు? నువ్వు ఆడే పడుకుని పడుకోవాలి, నిలబడి పడుకోవాలి, అర్థమైతే గురువా. ఏడ్చావులేరా? పాస్టర్ గారు మీరేంటి ఇలా వచ్చారు? సాతాను శోధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు తెలియపరచాడు. వేకువజామున లేచి ప్రార్థన చేశాడు, విజయాలెన్నో పొందాడు, రాజ్యానికే రాజయ్యాడు. యేసయ్య వేకువజాము ఎడతెగక ప్రార్థన చేసి శోధనలు ఎన్నో జయించాడు. యేసయ్య చెప్పాడు, సాతాను క్రియలు లయపరచడానికి ఎన్నో సవాళ్ళను విసురుతాడు. వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా సాతాను ఎన్నో సవాళ్ళను విసురుతాడు. అందుకే వేకువజామున ప్రార్థన అంటే ఒక ఆయుధం, ప్రార్థన అంటే ఒక శక్తి. బ్రదర్, మీరు రక్షణ పొందండి, వేకువజామున ప్రార్థన చేయండి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు బ్రదర్, సహాయం చేస్తాడు. అలాగే పాస్టర్, నేను ఇంకా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఇంకా బలపడాలి, నేను రక్షణ పొందుతాను, నేను బ్యాప్టిజం తీసుకుంటాను, నేను ప్రార్థన. ఒరే 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 లేదంట్రా, ఆడు రక్షణ పొందుకుంటాడంట్రా, ఆడు బాప్తిజం తీసుకుంటాడంట్రా. ఒరే నీకు ఏసి వెంటనే వెచ్చాలనా ఇంకా? ఒరే సీమ పని లేదా? నువ్వు అసలు ధైర్యమేనారా? ఆడేమో బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకుంటాడంటే మీరేమో దున్నపోతులుగా వాడుకుంటున్నారు. గురువా, మేమైతే ప్రార్థన చేయకుండా ఆపిన నువ్వు ఏ రక్షణలోకి నడిపించావు కదా. అరే అలా అవుతుందని నేను అనుకోలేదురా. ఇప్పటికి మించిపోయింది లేదురా. వాడిని టార్చర్ చేయండి, వాడికి చచ్చిపోవాలని ప్రేరేపణ కలిగజేయండి రా. వాడిని చచ్చిపోవాలని వాడిని టార్చర్ చేయండి రా, మెంటల్ టార్చర్ చేయండి రా. అరే నీ మనసు మొత్తం కుళ్ళే కదరా, కుళ్ళు మొహమోడా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? చచ్చిపో 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 చచ్చిపో. కేరా పడ్రస్ నువ్వే కదరా, నువ్వు వేద్దాము. చచ్చిపో 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 నువ్వెన్నో పాపాలు చేసావు కదరా, నువ్వు చచ్చిపో 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 చచ్చిపో. అరే నీ అల్లంతా చెప్పే కదరా, నువ్వు చచ్చిపో చచ్చిపో చచ్చిపో. నువ్వు వేస్ట్ పిల్లలు కాదురా, నువ్వు బతకకు, నువ్వు చచ్చిపో 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 చచ్చిపో. వాళ్ళంతా కోపం యాంగ్రీ కదా, కోపం ఉండి ప్రార్థన చేస్తే ఎలా అంటాడు? చచ్చిపో 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 చచ్చిపో. యేసయ్యా! యేసయ్యా! ఏసయ్య నిలిస్తే ఏసయ్య వచ్చేస్తాడా నీకోసం? యేసయ్యా! అదిగో ఏసై వస్తున్నాడు. ఈయనొకడు ఎవరైనా ఏసయ్యా అని పిలిస్తే చాలు వచ్చి దిగుతాడు. ఇంకెక్కడ మన పని అయ్యేది? పారిపోదాం గురువా, పారిపోదాం. మనం పారిపోవడం కాదు, ఏసైని మనం బంధిస్తాం. అటాక్ చేయండి, ఏసై మీద అటాక్ చేయండి, ఏసైని బంధించండి. అది
అరే అరే ఏసయ్య చూడరా ఎలా పట్టుకున్నాడు. ఏసయ్య ఒక్క అవకాశం ఏసయ్య, ఒక్కసారి వన్నిటి ఏసయ్య. చూస్తున్నాడు కోపంగా వేస్తున్నాడు. ఏసయ్య ఒక్కసారి ఏసయ్య. చూడకుండా అంటాడేంటి, అసలే ఆయన ప్రార్థన చేస్తే వెంటనే వచ్చేస్తాడు. ఎందుకు గురువా పోయి మళ్ళీ తన్ను తిరిడు, వద్దు వేరేటోని మనం చూసుకుంటాం. అంతే అంటావా? అంతే గురువా, ఒక్కసారి ట్రై చేద్దాం. వద్దు గురువా తన్ను